అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీలోని అత్యధిక నియోజకవర్గాలకు అభ్యర్థులను మొదటి జాబితాలోనే కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం నాంచుడు ధోరణిని వ్యవహరిస్తుంది. మజ్లిస్తో మైత్రి కోసమే ఆలస్యం చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ బరిలో ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. కానీ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన కరీంనగర్, ఖమ్మంతో పాటు హైదరాబాద్కు అభ్యర్థులను ప్రకటించలేదు. దీనిపై పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బలమైన మైనార్టీ నేతను కాంగ్రెస్ పోటీకి నిలిపితే ఎంఐఎంకు రావాల్సిన ఓట్లు చీలిపోయి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు లభిస్తుందన్న ఆలోచన కూడా కాంగ్రెస్ చేస్తుందట. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బహదూర్పుర, యాకత్పుర, చంద్రాయనగుట్ట, గోషామహల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 6 నియోజకవర్గాలను ఎంఐఎం గెలవగా ఇక గోషామహల్ను బీజేపీ కైవసం చేసుకుంటుంది. బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను అధిష్టానం ఎంపిక చేసింది. గంపగుత్తగా హిందువుల ఓట్లతో పాటు కొన్ని మైనార్టీ ఓట్లను రాబట్టుకుని విజయం సాధించాలని భావిస్తుంది. అందులో భాగంగానే మాధవీలత పేరును ఖరారు చేయడంతో పాటు ఆమెకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా భారీ సెక్యూరిటీని కల్పించారు. కాంగ్రెస్ నుంచి సానియా మిర్జా, ప్రముఖ వ్యాపారవేత్త అలీ మస్కతి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు సమీరా సహివుల్లా, ఫిరోజ్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బలమైన నేత బరిలో నిలిస్తే మజ్లిస్కు పడాల్సిన ఓట్లను గండిపడుతుంది. ఇప్పటికే మజ్లిస్ నేతలు కాంగ్రెస్తో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పాత బస్తీ అభివృద్ధిపై మజ్లిస్ నేతలతో చర్చించడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపారు. ఇక మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేశారు. మీరాలం ట్యాంక్ పై భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సుమారు 250 కోట్లకు పాలనపరమైన అనుమతులు ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ నేతలు, మజ్లిస్ నేతలు వేదిక పంచుకున్నారు. హైదరాబాద్ స్థానానికి బలహీనమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని, దాంతో రాష్ట్రంలో ఇతర పార్లమెంట్ స్థానాల్లో తమ సహకారం అందిస్తామని మజ్లిస్ నేతలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక హైదరాబాద్లో స్నేహపూర్వక పోటీ ద్వారా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి మైనార్టీల ఓటు దోహదపడతాయని నేతలు భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.